ఎస్బీఐ వారి స్కాలర్షిప్ గురించి 2026-27 సంవత్సరంకి అర్హులు ఎవరంటే 15,000 నుండి 15 లక్షల వరకు అప్లై చేసుకునే వాళ్ళు తల్లిదండ్రుల ఆదాయ పరిమితి ఇతర కేటగిరీ ఎలక్షన్ అనేది 3 దశల్లో జరుగుతుందండి. డిప్లొమా విద్యార్థులు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త విషయంతో వచ్చానండి. ఎస్బీఐ వారి ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తుందండి. దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్ అందించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 9వ తరగతి నుండి డిగ్రీ, పీజీ, అలానే ఐఐటి, ఐఐఎం, మెడికల్, ఫారెన్ చదువులు చదివే వారికి స్కాలర్షిప్ ఈ స్కీమ్ ద్వారా అందజేస్తారు. దీని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ వారు ప్రతి సంవత్సరం ఆశా స్కాలర్షిప్లు అందజేస్తూ ఉంటారు. కానీ ఈసారి వారిది ప్లాటినం జూబ్లీ కావున ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్లు అనే పేరు మీద అందజేస్తున్నారండి. 2026-27 సంవత్సరంకి అప్లికేషన్లు ఆహ్వానించారు. ఈ స్కాలర్షిప్లో అర్హులు ఎవరంటే గడిచిన విద్యా సంవత్సరంలో 75% మార్కులు వచ్చి ఉండాలండి, లేదా 7.5 CGPA అయినా అయి ఉండాలా. అలానే SC/ST విద్యార్థులకి 65% మార్కులు వచ్చి ఉండాలా. వికలాంగులకి 60% మార్కులు వచ్చి ఉండాలండి. అలానే వారి యొక్క విద్యార్థుల యొక్క టాలెంట్, కుటుంబ ఆదాయ పరంగా అప్లికేషన్ని తీసుకుంటారండి. అలానే ఎంపికైన విద్యార్థులకి ఏటా 15,000 నుంచి 15 లక్షల వరకు కోర్సు పూర్తయ్యే వరకు అందజేస్తారండి. ఇప్పుడు ఏ కోర్సుకి ఎంత అందిస్తారనేది మీకు తెలియజేస్తాను. మొదటగా 9 నుంచి 12వ తరగతి వరకు 15,000 రూపాయలు అందిస్తారండి. అలానే యూజీ విద్యార్థులు అంటే గ్రాడ్యుయేట్ విద్యార్థులకి 75,000 రూపాయలు, పీజీ విద్యార్థులకు వచ్చేసి 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు, అలానే ఎంబీబీఎస్ వారికి 2 లక్షల నుంచి 4.5 లక్షల వరకు, ఐఐటి వారికి 2 లక్షలు, ఐఐఎం ఎంబీఏ వారికి 5 లక్షలు, విదేశాలు ఉన్నత చదువులు చదివే వారికి 15 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తారండి. వీళ్ళందరూ టాప్ NAC అక్రిడేటెడ్ కాలేజీల్లో చదివిన వారై ఉండాలా. అప్పుడే వీరికి ఈ స్కాలర్షిప్ అనేది అవకాశం దొరుకుతుందండి. అప్లై చేసుకునే వాళ్ళు ఎస్బీఐ స్కాలర్షిప్ లాగిన్ ఉంటుందండి. మరి అప్లై చేసే వాళ్ళు ఆధారు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, కంపల్సరీ వారికి కావాల్సిన స్కానింగ్ చేయడానికి కావాల్సిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఇది అప్లై చేసుకోవడానికి మార్కుల జాబితా, ఆధారు, ఫోటో, ఈ గుర్తింపు పత్రాలు అనేది అవసరం పడతాయండి. ఇంకా ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ అవసరం అవుతాయండి. ఇంకా ప్రస్తుత విద్యా సంవత్సరానికి అడ్మిషన్ లెటరు, ఫీజు రసీదు. అదే గవర్నమెంట్ విద్యార్థులు అయితే ధృవీకరణ పత్రం, అక్కడ చేరినట్టుగా ధృవీకరణ పత్రం ఒకటి ఇస్తారండి. అది తీసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కేటగిరీకి ఎంతెంత ఆదాయ పరిమితి ఉంటుందనేది తెలుసుకుందాం. మొదటగా 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితి 3 లక్షల లోపు అయి ఉండాలండి. డిప్లొమా విద్యార్థులు ఈ స్కాలర్షిప్కి అనర్హులండి. ఈ స్కీము జూలై 22, 2026 నుండి 4 సెప్టెంబర్ 2026 వరకు అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. సాధ్యమైనంత వరకు త్వరగా అందరూ ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకోవాలి. ఇంకా మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా సందేహాలు ఉంటే ఆశా స్కాలర్షిప్ @SBI feedback.co.in.తో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క కంప్లైంట్లు కానీ మీ యొక్క డౌట్స్ కానీ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా మీరే కాకుండా మీ పక్కన మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ, అలానే మీ తోటి కుటుంబ సభ్యులకి ఎవరికైనా కానీ ఈ విషయాన్ని తెలియజేసి సాధ్యమైనంత వరకు ఈ స్కాలర్షిప్ని అందరికీ తెలియపరిచే విధంగా చేయగలరని కోరుకుంటున్నాను. నమస్తే అండి.